చంద్రబాబు ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించబోతున్నారు. అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేసిన ఆయన పొలిట్ బ్యూరో సమావేశం ద్వారా జంబో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ప్రచార పర్వానికి కూడా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రాలుగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. ఎన్నికలకు స్వల్ప వ్యవధి మాత్రమే ఉండడంతో సమర శంఖారావాన్ని పూరించడానికి ముందే అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ఇవాళ అమరావతి ప్రజావేదికలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అనంతరం అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నారు. ఈ జాబితాలో 135 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు తాజాగా మరో 3 నియోజకవర్గాలకు క్యాండిడేట్లను ఖరారు చేశారు. కైకలూరు అభ్యర్థిగా జయమంగళ వెంకటరమణ పేరును ఖరారు చేయగా, తిరుపతి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మకు మరోసారి ఖరారు చేశారు. ఇక పాతపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కలమట వెంకటరమణ పేరును ఖరారు చేశారు. మరోవైపు ఎన్నికల్లో విజయ దుందుబి మోగించేందుకు ప్రచార ప్రణాళికను ప్లాన్ చేస్తున్న చంద్రబాబు సంక్షేమ పథకాలను ప్రచారాస్త్రాలుగా చేసుకోవాలని భావిస్తున్నారు. టీడీపీ మిషన్ 150 పేరుతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సంక్షేమ పథకాలతో పాటు పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో సాధించిన ప్రగతిపై ప్రచారం చేయనున్నారు. 150 ఇక్కడ కొడదాం, 25 ఎంపీ సీట్లతో ఢిల్లీని పడగొడదాం, నిరంతర సాగు, అందరి బాగు, ప్రగతి కోసం, పసుపు కుంకుమల వెలుగు కోసం లాంటి కొత్త నినాదాలతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. టీడీపీ మిషన్ 25 ఎంపీ సీట్ల సాధనలో భాగంగా మీ భవిష్యత్తు నా బాధ్యత, టీడీపీకి 25 ఎంపీ సీట్లు మనందరి బాధ్యత అంటూ పదునైన ప్రచారంతో ప్రజల్లో చైతన్యం కలిగించాలని ప్రణాళికలు రచించారు. ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇప్పటికే యనమల కమిటీ తుది మెరుగులు దిద్దింది. చంద్రన్న బీమా పథకం పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే ప్రతిపాదనను టీడీపీ పరిశీలిస్తోంది. అలాగే రైతుల ఉచిత విద్యుత్తును 9 నుంచి 12 గంటలకు పెంచాలని భావిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబుతో మరోసారి భేటీ కానున్న యనమల కమిటీ మేనిఫెస్టో నివేదికను ఆయనకు అందించనుంది. ఆ తర్వాత చంద్రబాబు తుది మెరుగులు దిద్ది అధికారికంగా ప్రకటించనున్నారు.